ప్రెజెంట్ గవర్నమెంట్ ఎలా అనిపించింది? రూలింగ్ ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వం చూసావు కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి నక్కకి నాగరం తేడా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ప్రజలందరూ చాలా సంతోషంగా సుసంతోషాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. గత ప్రభుత్వంలో బాగా నష్టపోయి ప్రజలంతా చాలా ఇబ్బందుల పాలు అయిపోయారు. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ గవర్నమెంట్ ప్రజల కోసం పనిచేస్తుంది. ఈ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది. ఎక్కడ ఏ సమస్య ఉండా ఆ సమస్య కాడికి కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు అందరూ కూడా వెళ్ళి కరెక్ట్గా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా సక్రమంగా పింఛన్లు కానివ్వండి, గ్యాస్ పంపిణీలు కానివ్వండి, ఫర్దర్గా ప్రజలకి అవసరాలకి ఏ అవసరం వచ్చినా కూడా దానికోసం కరెక్ట్గా పనిచేస్తూ వెళ్ళిపోతుంది ఈ ప్రభుత్వం. బేసిక్గా చాలామంది ఏమంటున్నారంటే రెడ్ బుక్ అడ్డంగా పెట్టుకుని రెడ్ బుక్తో రాజకీయం చేస్తున్నారు అని అంటున్నారు. నిజంగా రాజకీయం అలాగే ఉందా? రీసెంట్గా ఎక్స్ఎమ్మెల్యే వలంనేని వంశీని అరెస్ట్ చేశారు, వైసీపీ కార్యకర్తలను తొక్కేసి రౌడీజం చేస్తున్నారని చెప్పి ఆపోజిట్ పార్టీ వాళ్ళు లీడర్స్ అంటున్నారు. నిజంగా మీకు ఎలా అనిపిస్తుంది ఈ మాట? ఇది చాలా తప్పండి. రెడ్ బుక్ రాజ్యాంగం నడవట్లేదు. వాళ్ళు చేసిన తప్పులకి చట్టం తన పని తాను చేసుకుపోతుంది తప్ప ఎక్కడ కూడా ఒకళ్ళ మీద కక్ష సాధింపు కానీ ఒకళ్ళని ఇంకో రకంగా ఇబ్బంది పెట్టే పని కానీ ఎక్కడా లేదు. ఒక మనిషి తప్పు చేసినప్పుడు అది చట్ట ప్రకారంగా ఆ తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే. దాని ప్రకారంగా వాళ్ళు వెళ్ళిపోతుంది కానీ ప్రభుత్వం, అంతేగాని వాళ్ళ మీద కక్ష సాధింపు కానీ అట్లాంటిది అంటే ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నయ్య చిరంజీవి గారు రీసెంట్గా ఒక ఈవెంట్లో ఇంటి మొత్తం ఆడవాళ్ళే ఉన్నారు, ఒక చిన్న బాబు ఉంటే బాగుండు, అబ్బాయి ఉంటే బాగుండు, వారసుడు ఉంటే బాగుండు అని సరదాగా అందరింట్లో అనుకునేటట్టుగా ఆయన అన్నారు. దాన్ని రాజకీయం చేసి వైసీపీ వాళ్ళు కొంతమంది లీడర్స్ అంటున్నారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ప్రతి కుటుంబంలో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ ఉండాలి. తన అభిప్రాయం ఏం చెప్పారంటే అందరూ ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమంగా ఉంటే కుటుంబం సంతోషంగా ఉంటుంది అన్న భావం చెప్పారు. కానీ ఆయన అచ్చం ఆడపిల్లలు ఉండాలి మగపిల్లలు ఉండడానికి వీల్లేదనే భావం చెప్పాల. వాళ్ళు దీన్ని ఇంకో రకంగా రాజకీయంగా దాన్ని ఆయన్ని ఏదో రకంగా ఇబ్బందులు పాలు చేయాలని అతన్ని బ్యాడ్ నేమ్ తేవాలని ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నారు తప్ప అటువంటిది ఏం కాదండి. ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది. దీని గురించి తీసుకున్న యాక్షన్ కరెక్ట్ కాదంటారు? అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు కదా, దీన్ని ట్రోల్ చేస్తున్నారు కదా, లైక్ ఎలా అంటే చిరంజీవి గారు లోగా మాట్లాడారు ఆడవాళ్ళ విషయంలో అని అంటున్నారు. దీన్ని కూడా రాజకీయం చేశారు కదా, మీరేమంటారు దాని మీద? ఇదైతే తప్పండి. వాళ్ళు చేసేది ఈ విధంగా మాట వాళ్ళకి ఎటువంటి ఏది లేకుండా ప్రజల్లో ఏదో ఒకటి వాళ్ళు ఫోకస్ కావాలంటే ఏదో ఒక మాట్లాడాలి. ఆ మాట్లాడటమే తప్ప వాళ్ళు అంతమంది చిరంజీవి గారు చేసిన దాంట్లో మటుకు తప్పేం లేదండి. ఆయన అన్నమాట న్యాయబద్ధంగానే మాట్లాడారు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ సమానంగా ఉండాలన్నారు. అదొక్కటే ఆయన వారు మాట్లాడింది. మీకైతే ఏది మంచి ప్రభుత్వం అనిపిస్తుంది? ఇది మంచి ప్రభుత్వం అండి. బాబాయ్, గత డిప్యూటీ సీఎంకి ఇప్పుడు డిప్యూటీ సీఎంకి తేడాలేంటి? డిప్యూటీ సీఎం పరిపాలన ఎలా ఉంది? సినిమా నాయుడు పవన్ కళ్యాణ్ గెలిపించుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నిజంగా డిప్యూటీ సీఎం అనే పదానికి ఇంతకుముందు గత ప్రభుత్వం 5 ముఖ్యమంత్రులు చేశారండి. 5 డిప్యూటీ సీఎంలుగా చేశారు. ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలియదు. కానీ అలా దేశంలోనే ఒక డిప్యూటీ సీఎం పోస్ట్ అంటూ ఉంటే, ఒక డిప్యూటీ సీఎం అంటే ఈ విధంగా ఉంటారు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు భారతదేశానికి ఒక ఆదర్శంతో నాయకత్వాన్ని చూపించాడు. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శం తీసుకొని మిగతా రాష్ట్రాల్లో కూడా డిప్యూటీ సీఎంలు చాలా చక్కగా పనిచేస్తారని, భవిష్యత్తులో పనిచేస్తారని నేను ఆశిస్తున్నాను.